అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ నమ, ఓం నమో శ్రీనివాసాయ నమ. గోవింద గోవింద. రీసెంట్లీ బొమ్మర్ది కదిరి కృష్ణ గారు నా ఆరాధ్య దైవం. ఎంతో మంది కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ అందరి ఆరాధ్య దైవం మన ప్రభు వెంకటేశ్వర స్వామి వారి గురించి తప్పుడు కూతలు కూర్చున్నారు. దీన్ని చాలా మంది తప్పుపట్టడంతో బయటికి వచ్చి నంగనాచి మాట్లాడి నేను ఏదైతే మాటలన్నానో దాన్ని వెనక్కి తీసుకుంటున్నా, నేను అనుకోకుండా అన్నా. అట్లా అంటావునా అనుకోకుండా? బొమ్మర్ది కదిరి కృష్ణగా నువ్వు క్రిస్టియన్ మిషనరీ మీటింగ్లకు పోయి మీ బైబుల్ని కాపాడతా, మీ మనోభావాలను కాపాడతా, నన్ను నమ్మండి అని చెప్పి క్రిస్టియన్స్ వాళ్ళకి చెప్తావు. ముస్లింల దగ్గరికేమో మీ ఇస్లాంని కాపాడతా అని చెప్పి అలా చెప్తావు. మళ్ళీ మా హిందువుల దగ్గరకు వచ్చేసరికి నువ్వు హిందూ దేవుళ్ళని తిట్టుకుంటా, హిందువుల ఆచారాలను తిట్టుకుంటా మాట్లాడుతున్నావు. నువ్వు ఓన్గా బొషిడికి అననికి. నేను ఒక ఎస్సీని, పుట్టింది పెరిగింది బిర్లా మందిర్ నవత్పాడ్ బస్తీలా. నేను పుట్టింది పెరిగింది వెంకటేశ్వర స్వామి పాదాల సన్నిధిలో. రేపు నేను దక్షిణ కూడా నా శివం కూడా ఆడికించి పోతాను. అది నేను ఒక ఎస్సీని కాబట్టి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను హిందూ మతంలో నేను కుల వివక్షకు గురైనా కాబట్టే నాకు ఎస్సీ హక్కు ఇచ్చింది. మీ లేక బాబాసాహెబ్ ఫోటో పెట్టుకొని క్రిస్టియన్స్ వాళ్ళని జోక్కుంటా, ముస్లింస్ వాళ్ళని జోక్కుంటా తిరగరా? నుక్షానా కొడక కదిరి కృష్ణ. ఇంకొకసారి బిడ్డ మా హిందువుల గురించి తప్పుడు కూతలు కూస్తే ఎక్కడ పడితే అక్కడ పడతాం. మొన్న బైరి గాని బద్దలు వలగొట్టినాం, చీలకర రమేష్ గాని బద్దలు వలగొట్టినాం. ఇప్పుడు నీరు కొడతాం. నుక్షానా కొడుక. అరే సాలే కదిరి కృష్ణ, నా ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామిని తిట్టినవు, నాశనం అయిపోతావురా, పురుగుల పడిపోతావురా, పక్కా టక్కరేజ్ వస్తావురా నుక్షానా కొడుక. జై భీమ్, జై శ్రీరామ్.